close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ అండి. ఇంకో చెప్పాలంటే మన వీరశంకర్ టైటిల్ అర్పించేసింది. అసలు గూస్ బంప్స్ అదిరిపోయింది. ఒక టీజర్ ఎలా ఉందా అంటే మూవీ టైలర్ కానీ మూవీ సాంగ్స్ కానీ హై లెవెల్లో ఉంటాయి. భీమ్స్ గారు చాలా కష్టపడి సాంగ్ చేశారు, చాలా బాగా వచ్చినాయి. అనిల్ రావు గారు కష్టపడి మరి ఆయన సినిమా తీశారు చాలా రోజుల తర్వాత. ఆయన ఇంకోటి ఏంటంటే మెగాస్టార్కి బిగ్ ఫ్యాన్ ఆయన. మీకు తెలుసు అందరికి చాలామంది 10 సినిమాల తర్వాత ఆయనకి ఛాన్స్ రావడానికి కారణం అదే. ఆయన కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళు మెగాస్టార్ గారికి ఛాన్స్ ఇచ్చారు. ఎవరు పడితే ఆయనకి మెగాస్టార్ గారికి ఛాన్స్ ఇవ్వరు. అలాంటి ఎవరైనా సపోర్టు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఇస్తారు. ఆయన ఫ్యాన్స్ అయినా అవన్నీ పట్టించుకోరు. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నీకు ఛాన్స్ ఇస్తారు అంతే. నువ్వు ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని ఆయన పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు అండి. వాళ్ళ పేరున ప్రొడక్షన్ నెంబర్ మెగా 157 సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు. చాలా బాగుంది. మన శివశంకర్ ప్రసాద్ పండగ వస్తున్నాం టైటిల్ అదిరిపోయిందండి. గ్లిమ్స్ చాలా బాగున్నాయి. ప్రసాద్ ఐమాక్స్లో చూపించారు సార్ వాళ్ళు అందరూ. మా మేడం సుస్మితా మేడం గారికి నమస్కారం, అలాగే అర్చన మేడం గారికి, సాహు గారికి, అందరికీ పేరున మా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అభిమానులందరికీ, అలాగే మా స్వామినాయుడు సార్కి అందరికీ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు. పండగ వారు ఊరూరా అందరికీ మెగాస్టార్ అభిమానులందరికీ చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. టైటిల్ అదిరిపోయింది. వాళ్ళ టీవీల్లో అని కానీ సెల్ ఫోన్లో కానీ అన్నింటిలో చూస్తున్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్. చాలా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ సాయంత్రం కూడా ఫంక్షన్ ఉంటుందండి, అందరూ రావాలి తప్పనిసరిగా. వాళ్ళు మాకు పెద్ద పండగ అండి. చాలా బాగుంది. మా సార్కి చరణ్ సార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. గ్లిమ్స్ అదిరిపోయింది సార్. మేము అసలు చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారు ఇలా చేస్తారు మేము కూడా షాక్ అండి. చాలా బాగా చేశారు. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు రామచంద్ర కూడా చేయాలని కోరుకుంటున్నాను. నా మనసులో మాట అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో రామచంద్ర గారు కూడా చేయాలి. అలాగే చిరంజీవి గారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సంక్రాంతికి 2027 సంక్రాంతి కన్నా మా సార్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్. మాకు మెగాస్టార్ పండుగ అండి. వాళ్ళ అభిమానులందరికీ పండుగ పేరున కొత్తలు జన్మదిన శుభాకాంక్షలు సార్. చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన టీజర్ అలాగుంది, ఇప్పుడు చూసిన టీజర్ అలాగుంది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు మెగాస్టార్ గారు. అలాంటి మెగాస్టార్ రావాలంటే కూడా మళ్ళీ ఎన్నో జన్మలు పుడితే మళ్ళీ మన మెగాస్టార్గా పుట్టింది ఆయన. అలాంటి మెగాస్టార్ మనం స్క్రీన్ మీద చూసుకున్నాం. అలాంటి టీజర్ మళ్ళీ ఇచ్చిండు. ముందుగా అన్నయ్య హ్యాపీ బర్త్డే, మీకు ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి. మళ్ళీ అనిల్ గారు ఈ సినిమా డైరెక్షన్లో వస్తుంది. ఈ టీజర్కే మాత్రం ఇంత రెస్పాన్స్ ఉందంటే సినిమా మాత్రం అదిరిపోతుంది. మళ్ళీ ఒక కొత్త సినిమా, ఒక కొండవీటి దొంగ, ఒక గ్యాంగ్ లీడర్ అలాంటి లుక్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒక శంకర్ దాదా MBBS అలాంటి సినిమా మళ్ళీ కనిపిస్తుంది. ఒక కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ మొత్తం మసాలాలుగా తీసుకొస్తుంది సినిమా. నేను చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. దట్ ఈస్ మెగాస్టార్. మెగాస్టార్ లాగా పుట్టాలంటే వాళ్ళు పుట్టారు, ఆ స్థానం మెగాస్టార్గా ఉంటుంది. దట్ ఈస్ మెగాస్టార్. ఒక మంచి పనికైనా మెగాస్టారే, ఒక సేవా కార్యక్రమం మెగాస్టారే. ఆయన పూర్తులే, ఆయన అడుగుజాడలే ప్రతి ఒక్క హీరోస్, శ్రీకాంత్ కానీ, రవితేజ కానీ, శ్రీహరి గారి ప్రతి ఒక్క హీరోస్ మెగాస్టార్ ఇన్స్పిరేషనే. ఇప్పుడు కాదు, తరతరాలు అదే వస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా మెగాస్టార్ ఇష్టపడతారు. ఆల్మోస్ట్ మేము కూడా డ్యాన్సులు చూసుకో చిరంజీవి ఇష్టపడతాము. ఒక అలాంటి మెగాస్టార్ అనేది చాలా ఇష్టపడతాం. దట్ ఈస్ మెగాస్టార్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. చిరంజీవి గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన వేడుకలు మాకు ఇంకా ఎంతో స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే లోపల ఇప్పుడే సంక్రాంతికి రాబోయే చిరంజీవి గారి సినిమా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో ఆయన సొంత పేరుతో ఆ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ఆ గ్లిమ్స్ మేము చూసి బయటకు వస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. విందు భోజనం తిని బయటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. ఎస్పెషల్లీ కొన్ని షాట్లు అయితే మన కొండవీటి దొంగ, రౌడీ అల్లుడు, గరానా మొగుడు ఈ తరీకాని గుర్తు చేస్తాయి. అలానే చిరంజీవి గారికి ఉన్న చరిష్మాని, ఆయనకున్న స్టైల్ని, ఆయనకున్న గ్రేస్ని 100% వాడుకున్నారు అనిల్ రావుపూడి గారు. చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమాల్లో కంబ్యాక్ ఇచ్చారో అప్పటి నుంచి మేము చిరంజీవి గారిని ఇలా చూడలే, మిస్ అయ్యాం. ఇలా చూడడానికి ఎదురు చూస్తున్నాం. అనిల్ రావుపూడి గారు ఆ ఎదురు చూపులకి ఇంకా తెర వేశారు, అడ్డుకట్ట వేశారు. మాకు ఇంకొక 4-5 నెలల్లో ఇంకా పండగనే. ఒక గ్లిమ్స్ వచ్చేసింది ఆల్రెడీ. పాటలు వస్తాయి, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది. ఇంకా మాకు పండగనే. శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి బాక్స్ ఆఫీస్ని దున్నుకెళ్ళిపోతారు.